ఏదైనా సమస్యల గుండా, ఏదైనా సంతానం లేకపోవడం కానీ, ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం కానీ, అప్పుల బాధల చేత శోధింపబడడం కానీ, ఉద్యోగాలు లేకపోవడం వల్ల కానీ వాళ్ళ జీవితాలు ఎంతోమంది భయంకరమైన స్థితిలలో ఉన్నారు. ప్రాణభయంతో ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. ఎంతోమంది మనం వింటుంటాం ప్రతిరోజు, వీళ్ళని చంపేసిండ్రు, వీళ్ళని అంటే ఒకళ్ళ ప్రాణాలకు ఒకళ్ళు దాహంగానే ఉన్నారు. ఏదో కొంచెము బిజినెస్లో వైరం వస్తే వారి ప్రాణాలనే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు బలిగా కోరుకుంటున్నారు. లేదా ఆస్తులలో తగాదాలు వస్తే ఒకళ్ళకు ఒకళ్ళు విరోధులైపోయి ఒకళ్ళ ప్రాణాల కోసం ఒకళ్ళు దాహాలు కొనుగుంటుండ్రు. అదేవిధంగా ఎప్పుడైతే దేవుడు అన్నాడు కోత విస్తారంగా ఉంది, కోతకు పనివారిని సిద్ధపరచమని కోత యజమానుని వేడుకొనుడి. ఎవరిని వేడుకోవాలంట మనము? కోత యజమానుని. ఎవరు కోత యజమానుడు? మన దేవాది దేవుడు కోత యజమానుడు. మనం ఎవరమంట? ఆయన పనివారము. కోత విస్తారంగా